పోలవరం ముంపుకు సంబంధించి 5 గ్రామ పంచాయతీలు కూడా అక్కడ తీవ్ర ఇబ్బందులకు గురైతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక నేరుగా హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌కి అయితే అక్కడ ఉన్నటువంటి బాధితులైతే చేరుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో సెంట్రల్‌లో కాంగ్రెస్ ఉన్నప్పటికీ, స్టేట్‌లో కాంగ్రెస్ ఉన్నప్పటికీ మాకు సరైన న్యాయం జరగలేదు. అదేవిధంగా బీఆర్ఎస్ పాలన కూడా 10 సంవత్సరాల నుంచి కూడా అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి కూడా మేము చాలా సార్లు వినతి అయితే ఇచ్చాము. ఇప్పటి వరకు కూడా మాకు ఎట్లాంటి స్పందన లేదు. ఇక మా సమస్యలు తీవ్రతరం కావడంతో నేరుగా హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రావడం జరిగింది. ఇక ఈ విషయాలకు సంబంధించి వెంకన్న నాయుడు ఉన్నారు, బాధితుడు. అన్న చెప్పండి, నిజంగా దాదాపు చాలా ఏళ్ల నుంచి మీరు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ప్రాజెక్ట్ కింద ఇన్ని గ్రామ పంచాయతీలు ఇబ్బంది పడడం, కనీస వసతులు లేవు, ప్రభుత్వం నుంచి అందేటువంటి ఒక సదుపాయాలు లేవు అని చెప్పేసి చాలా వాపోతున్నారు. అసలు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? ఇంత దూరం ఎందుకు రావాల్సి వచ్చింది? మేము ఇంత దూరం ఎందుకు రావాలంటే మేడం, ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మా యొక్క తెలంగాణ ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో ఆ పోలవరం ప్రాజెక్టు వల్ల మా యొక్క భద్రాచలం ఉన్నటువంటి 7 మండలాలు ముంపుకు గురవుతూ ఉన్నాయి. ఆ 5 గ్రామాలు, ముఖ్యంగా మొత్తం గ్రామాలు జలమయం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ మేము మా బాధను వెళ్ళబుచ్చుకోవడానికి మాకు ఒక ప్లాట్ఫామ్గా ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం అని తెలిసింది. కాబట్టి మా యొక్క గోడును వెళ్ళబుచ్చడానికి ఇది ఒక వేదిక అని చెప్పేసి మేము వచ్చాము. కానీ అక్కడ దయనీయ పరిస్థితి ఎలా ఉందంటే మేడం, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. ఎందుకంటే ఒక ప్రాంతంలో మేము నివసించేది ఆంధ్ర రాష్ట్రంలోకి వస్తుంది, మా పిల్లలు చదువుకునేది తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది. అంటే మా పిల్లలు చదువుకునే చదువు మొత్తం కూడా భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలో అయితే రేపు పెద్దవిడినప్పుడు వాళ్ళ యొక్క స్థానికత ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ యొక్క ఉద్యోగాలను ఏ స్థానికతగా తీసుకుంటాం అనేది భయాందోళన చేస్తున్నాం. అలాగే మేము ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, మాకేమైనా గొడును విలబుచ్చుకోవాలన్నా, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఆంధ్ర రాష్ట్రంలో 136 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ గుంటూరులో ఆరోగ్య సమస్యలు ఉంటేనేమో గుంటూరు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, లేదా పోలీస్ సమస్యలు ఉంటే చాలా దూరం ప్రయాణం 100 కిలోమీటర్ ప్రయాణం చేయాల్సి వస్తుంది. కాబట్టి మేమేమంటున్నామంటే, గతంలో మీరు కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఈ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలో భాగంగా 136 గ్రామాలని 7 మండలాలను మీరు కలిపారు. రాత్రికి రాత్రి తెలంగాణ రాష్ట్రం వచ్చిందని మేము సంబరాలు చేసుకుంటూ ఉంటే, మరి ఇక మా ప్రాంతంలో అయితే చాలామంది మరి బ్లాక్ డేగా ప్రకటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి మీరు ఈ విధంగా అన్యాయం చేసిందని అప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దీనిపైన ఆయన పోరాటం చేసిండు, బంధు కూడా పిలిపించడం జరిగింది. కానీ దాని తర్వాత మరి మా యొక్క ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మా సమస్యకు పరిష్కారం కాలేదు. 10 సంవత్సరాల్లో కూడా పరిష్కారం కాలేదని చెప్పేసి మరి మరి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్, కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ కేంద్రం దృష్టికి తీసుకెళ్తుందేమో అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ యొక్క ఎలక్షన్లో వచ్చి మా యొక్క హామీ ఇచ్చారు. ఏమి హామీ? ఏదైతే మీకు 5 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలు మీరు ఏదైతే ఆంధ్రలో కలిపామో ఆ గ్రామాలని మేము కొట్లాడి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి మెప్పించి మిమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. మేము అతను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మీరు ఏదైతే ప్రగతి ఎజెండా పేరుతోని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ప్రగతి ఎజెండా పేరుతో ఒక అంశాన్ని లేవనెత్తి దాన్ని ఒక సమావేశం పెడతా ఉన్నారు. ఆ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు వెళ్తా ఉన్నారు. సో 4 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో మీరు వెళ్తా ఉన్నారు. కాబట్టి మీరు మా యొక్క గిరిజనులుగా, ఆదివాసీ బిడ్డలుగా, లంబాడి బిడ్డలుగా మా యొక్క గోడును మీరు వెళ్ళబుచ్చితే మాకు న్యాయం జరుగుతుంది, ఏమైనటువంటి ఆ గ్రామాల ప్రజలకు న్యాయం జరుగుతుంది, ముంపుకు గురి కాకుండా ఉంది. ఎందుకంటే భద్రాచలం ఒక గుడి తప్ప మిగతా మొత్తం కూడా జలమయం మేడం, మిగతా మొత్తం కూడా జలమయం అయిపోయింది. దాన్ని మేము చాలా బాధలో ఉన్నాము. ఎందుకంటే మా బాధను ఎవరు పట్టించుకోవట్లేరు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోవాలి. ఎందుకంటే ఒకవైపు మీరు చూస్తూ ఉన్నారు, నక్సలిజాన్ని ఏరిపారేయాలి, నక్సలిజాన్ని లేకుండా చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని ఆపరేషన్ కగార్ పేరుతోని మా యొక్క గిరిజన ఆదివాసీ బిడ్డల్ని చంపుతూ ఉన్నారు. ఎందుకంటే డ్రోన్లు తెచ్చి, ఎందుకంటే మన పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగినప్పుడు, ఇండియా జరిగినప్పుడు చాలామంది మన శత్రు దేశం మన మీద పోరాటం చెప్పిన వాళ్ళని చంపినాం. ఓకే, కానీ నరేంద్ర మోడీ ఇక్కడికి వస్తున్నారు 25వ తేదీ రోజు. మీరు నరేంద్ర మోడీ తోటి అంటే మీ యొక్క డిమాండ్స్ ఏ విధంగా తెలుపదలుచుకున్నారు? అటు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ వాళ్ళతో ఏ విధంగా మమేకం అవ్వాలనుకుంటున్నారు? మేము ఏ విధంగా అంటే మేడం, గతంలో మాకు న్యాయం జరగలేదు, కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయలేదు, బీఆర్ఎస్ పార్టీలో కూడా కొట్లాడినాం, అప్పుడు న్యాయం జరగలేదు. కాబట్టి ఇప్పుడు మేమేమంటున్నామంటే, రేవంత్ రెడ్డి గారు మాకు అవకాశం ఇవ్వరు కాదు మేడం, అక్కడ మేము మాట్లాడే అవకాశం మాకు ఇవ్వరు, ఎలాగో ప్రజా సంఘాల గిరిజనులకు ఇవ్వరు. కాబట్టి మేము ముఖ్యమంత్రికే ఇస్తారు. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మా బాధను వెళ్ళబుస్తా ఉన్నాం. మీరు మా యొక్క గిరిజన జాతి పక్షాన మీరు మాట్లాడండి, మా యొక్క ముంపు గ్రామాల విషయాన్ని మీరు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఆ యొక్క ముంపు గ్రామాన్ని తెలంగాణలోకి తెచ్చే బాధ్యత తీసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాం.
థ్యాంక్ చూస్తున్నాం ఏదైతే నరేంద్ర మోడీ పబ్లిక్ మీటింగ్ అటెండ్ అవుతున్నారు 25వ తారీఖు రోజు. ఇక అప్పుడు వచ్చినటువంటి అంటే అటు నరేంద్ర మోడీ కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డికి మాత్రం ప్రధాన డిమాండ్ ముంపుకు సంబంధించినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి సమస్యలను అటు నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్ళండి, మా సమస్యలకు పూర్తి పరిష్కార దిశగా కూడా చర్యలు చేపట్టండి అంటున్నారు ఇక్కడ చెప్తున్నటువంటి సిచ్యుయేషన్.